4 ఫీట్ల ఎడల్పు బోధ. ఇది బోధ కలిసిపోయింది. ఈ కటింగ్ నాకు తెలిసి 40 వస్తుంది. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలంలో దూదిమెట్ల మల్లేష్ గారి మిర్చి తోట దగ్గర ఉన్నాం. ఆ రైతు నాంగో సీడ్స్ సంబంధించిన అఖిల అనే వెరైటీని సాగు చేయడం జరిగింది. ఈ వెరైటీ ఎట్లుందనేది రైతు అనుభవాల్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. నాంగో సీడ్స్ వల్ల మన అఖిల అనే వెరైటీ ఎట్లా ఉందనేది ఇప్పుడు ఆయన అడిగి ఆయన అనుభవాల్ని మనం తెలుసుకోబోతున్నాం. మల్లేష్ గారు, మీరు ఈ విత్తనాలు ఎక్కడ తెచ్చారు? నేను మైబాద్ పక్కన కొరివి రూట్ లో ఉన్న మన గణేష్ అన్న ఫర్టిలైజర్ లో తెచ్చిన. ఎక్కడుంది ఆ షాపు? సోదనపల్లి విలేజ్ లో తెచ్చిన. ఏది మన అఖిల అనేది విత్తనాలు. ఎంత సాగు చేసినావు ఈ తోట? 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు అఖిలానే చేసిన. ఎట్లా దీన్ని చేసినవా, మల్చింగ్ వేసేసినవా? మల్చింగ్ తోటి వేసినావు. ఏది జంబ్లింగ్ పద్ధతిలో మల్చింగ్ వేసేసిన. మొత్తం డ్రిప్ సిస్టమ్ అట్టుంది? మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది. డ్రిప్ తోటి వేసినావు. ఇప్పుడు ఎన్ని రోజుల తోట ఇది? ఇది వచ్చేసి 3 నెలల 15 రోజుల తోట. 3 నెలల 15 రోజుల తోట కూడా ఏరిస్తానట్టుంది. అటు కూలీలు ఏరిస్తాను. వచ్చింది, అది ముందే వచ్చేసింది, ఏరిస్తూనే ఉన్నా. ఇప్పుడు నీకు ఈ వెరైటీ చూడబోతే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది వెరైటీ, చాలా బాగుంది. కింది నుంచి కాపు, పై దాకా కూడా కాపు ఉంది. ఇప్పటికి కూడా ఇది నల్లి ప్రభావాన్ని కూడా చాలా చక్కగా తట్టుకుంటుంది. నల్లి కూడా మొత్తం ఏం లేవు. నల్లి ఏం లేదు, మీరు చూడొచ్చు. ప్రతి చోట కూడా మీరు చూడొచ్చు. బాగుంది. ఇప్పుడు మొత్తం 2 ఎకరాల బిట్ట ఇది? 2 ఎకరాల 20 గుంటలు. 2 ఎకరాలు 20 గుంటలు. 2 ఎకరాలన్నర. 2 ఎకరాలన్నర. అయితే నేను సాటిస్ఫై చేసింది 100%. నల్లికి తట్టుకుంది, విల్ట్ తట్టుకుంది. విల్ట్ అని మొత్తుకోరు, మిగతా సీడ్ పెట్టినారు. మన అంటే విల్ట్ లేదు. ఏంటంటే కింది నుంచి కాపు, సైడ్ బ్రాంచెస్ వెళ్ళిపోవటం బాగా. ఇక ఇదే పద్ధతి, తీగల బారి ఇట్లా పోవుడు. ఇక నేను నా ఎత్తు పెంచిన రోజులు కూడా ఉన్నాయి తోటని. అప్పుడు నాకు కాపు లేదు. అంత ఎత్తు పెరిగింది తోట. బాగుందన్న వాళ్ళే ఊళ్ళో బాగుంది అంటారు. అందరికన్నా వెనక్కిపోయినా కానీ ముందుకు రాలి. అందరికన్నా తక్కువైనాయి కాయలు. హైట్ తోటి పని లేదు, అంత హైట్ పెరిగింది. హైట్ సాగర్ కనపాలి నా తోటలోకి వస్తా. కానీ కాయలు ఆ సంవత్సరం ఎన్నన్నా 78 క్వింటాలు. 4 ఎకరాలు. ఈ కటింగ్ మీద నాకు తెలిసి 40 వస్తుంది. ఈ కటింగ్ మీద నాకు అర్థం కావట్లేదు అసలు ఇంత నీట్ గా ఎట్లుందా ఈ నల్లి టైంలో. పచ్చికాయ ఉంది. నేను సేమ్ బయట వాళ్ళనే ఫాలో అవుతా. 3 రోజులకు 4 రోజులకి పచ్చికాయ ఉన్నది. డ్రిప్ లో మంది ఎక్కిస్తా. కూడా మామూలుగా మల్చింగ్ పేపర్ లో అంటారు కదా, ఫ్లవర్ డ్రాప్ బాగా ఇద్ది దాంట్లో ఆయన. నాకేమనిపించింది ఈ నల్లి అటాక్ అయిన కాంటే కొంత ఆడ పడుతుంది అంతే తప్ప. ఫ్లవర్ డ్రాప్ అయితే అంత కింద నుంచి ఎన్నుకుంటుంది. ఫ్లవర్ డ్రాప్ అయితే కాయ అంత కింద నుంచి. చెట్టు మొదలకి జస్ట్ జాన్ హైట్ కాంచి అన్ని కాయలే ఉన్నాయి. ఎందుకంటే నరకన్నారాలు ఇచ్చారు పైన పడుతుంది తోట మొత్తం పడుతుంది. నాకు జీవితం కాంచి ఒక్కోటి బోధ చూడు, మన మల్లె తోట 4 ఫీట్ల ఎడల్పు బోజ. అసలు ఎట్ట కమ్మిందో. మళ్ళీ ఫ్లవరింగ్ ఎడిదేట్ వస్తుంది. మళ్ళీ ఇందులో భయపడేది మహారాష్ట్రతో భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పండుకాయ తెంపుకోవడం కోసం దీన్ని ఎంత ఖరాబ్ చేస్తారు అని వెళ్తారని. వాడిది ఏం పోయింది, నా కూలు పడాలని దాని మెడలు ఇటు మెల చేతులు పెడతాను. అవును, రాబోదు కాకుంటుంది. 4 ఫీట్ల ఎడల్పు మధ్యలో బోజ. 4 ఫీట్ల బోజను కవర్ చేసింది ఇది. అదే మరి దీని కానీ సెంటర్ 3 అడుగులు. ఈ మనం పోయేది అడుగును కూడా కవర్ చేసింది ఇది. మళ్ళీ ఇది కాచులే పైన స్టెప్ వచ్చి మళ్ళీ పైన కాచు. నీకు మన చెట్టు పేద గింజ పెరిగిన కనపడుతుందా? లేదు అన్నా, ఉన్నదంటే ఇంకే ఉన్నది. లేదు, చూడు ఒకసారి. ఇంకో మా అదృష్టం ఏం చెప్పనా, ఈ పొక్కలు తక్కువ పేపరు ముందు 100 బెండలు వచ్చింది. ఆ 100 బెండలు తీసుకొని ఇంటి వేసుకున్న తర్వాత ఏరియా ఎక్కువ అడుగులు వచ్చినాయి. మీరు పెట్టిన అడుగులు అవి వచ్చినాయి తీసుకున్నాం. అంటే 5 బెండలు వేసుకుని వచ్చిన. ఆ బెండలు వేసుకోవటం, మీ గింజలు తీసుకోవటం, ఈ దగ్గర కావటం, వీటికి వాటికి మంచి సెట్ అయింది. ఈ కాసుడికి ఇప్పుడు
ఎకరం బట్టే నారన్న ఎకరం నరకు షిఫ్ట్ అయింది. ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం పోసుకుంది 40 ప్యాకెట్లు పోసుకున్నాం. 40 ప్యాకెట్లు పోసుకుని మళ్ళీ 20 ప్యాకెట్ నారు కొనుక్కొచ్చుకోవాల్సింది. అంటే అంత నారు ఎక్కువ పడింది. 2 ఎకరాలు అయినా మరి అంత దగ్గర పడే కూడా కాపు చూడు, కాపు దక్కలే. అది మెచ్చుకోవచ్చు. నేను సాలేత చిన్నచ్చు పెద్దచ్చు లెక్క సగానికి సగం తెలపరాలు అయిపోయినాయి. తెలపరాలు అయిపోవడమే కాకుండా ఇంత లేదు. ఫిబ్రవరి లాస్ట్ లో కోసేది. అప్పుడు ఫిబ్రవరి లాస్ట్ కి పోతారికి మహారాష్ట్రలో ఏం చేసేది, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసారు కదా. ఇప్పుడు 2 నెలలు కోసిన వాళ్ళకి ఆగపోయేది. వాళ్ళు వెళ్ళిపోయేది, ఊళ్ళో దొరకపోయేది. బాగా ఇబ్బంది. ఇప్పుడు నీకు ఆ ఇబ్బంది లేదు. నాకు ఆ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది తెంపుకుంటా. లాస్ట్ టైం ఊళ్ళో పెట్టేసి తెంపుకుంటా. నీకు ఇప్పుడు సగం పెట్టుబడి పడుతుంది. సగం పెట్టుబడి వెళ్ళిపోయింది. అన్న మహేష్ అన్న సగం కాదు, ఆయన కష్టం దెబ్బతో వెళ్ళిపోయింది. సతీష్ భాయ్ ఫోటోలు కూడా కొట్టి స్క్రీన్ షాట్లు తీసుకోవా. ఎక్కడ తీసినా అదే వీడు వీడు కాసిందా వీడు మండలు కాసి కింద పడ్డది. తీగలు మళ్ళీ చిన్న లేపేది చూడు. తీగలు బారింది అసలే. పచ్చికాయ ఎక్కడ పచ్చికాయ చూడలే ఇప్పుడు ఇట్లా అంతా చాటు చెప్పేది కాదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ కాయ కోపించుకుందాం అంటే భయం అవుతుంది. దీని నాగం చేస్తారు. ఈ పచ్చికాయ ఇంకా దీనంతా డబల్ ఉండే, దీనంతా డబల్ ఉంది. అది 2 అంతులు ఉంది. దుమ్ము అవుతుంది. వాళ్ళు ఏదైనా అలా నువ్వు 7 రూపాయలు 8 రూపాయలు కోపించుకున్నట్టయితే ఒకటే అన్నా. మేమైతే ఫాస్ట్ కి వెళ్ళిపోతాం. దండం పెడితే రూపాయి ఎక్కువైనా పర్లేదు అని చెప్పి నిమ్మలంగా డబ్బులు పెంచి ఎట్లా కొత్తారు చూసినా స్లోగా. ఎంత ఇప్పుడు వాళ్ళ కేజీ 11 రూపాయలు ఇప్పుడే అంటే వాళ్ళ చూడిగా అన్నా నువ్వు ఏ చెట్టు పలిచినా అదే ఎంతవరకు మళ్ళీ భాష చెప్పాలంటే మనం యూట్యూబ్ లో చూసేది కానీ ఇక వీడియోలు అబద్ధాలు ఆడడానికి ఏం చేస్తారంటే గుప్పలు చూసి బాగుందో చూసి పెడతారు. ఇందులో నువ్వు ఏది పెడతావు, ఏది బాగాలేదంటే మొత్తం అవకాశం మొత్తం బాగానే ఉంది. మొత్తం ఏడ పట్టుకున్నా బాగానే ఉంది. దీన్ని ఏడ తీసేయాలి. దీన్ని ఏడ తీసేస్తా చెప్తున్నాను. అది చూడు ఎంత ఎడుకుందో. 4 ఫీట్ల ఎడల్పు బోధేది కలిసిపోయింది. మళ్ళీ హైట్ అంతే, హైట్ ఉంది. హైట్ మనకు నడువు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తాలు కాదన్న, రైతుకు ప్లస్ అంటే ఇదే. అది తాలు అస్సలే కాదు. ఏం పోయినసారి 57 క్వింటాలు కోపిస్తే అందులో 13 క్వింటాలు తాలే వచ్చింది. ఈ రాశి ఒకటైంది, ఈ రాశి ఒకటైంది. ఈ రాశి ఎక్కువ అనిపిస్తుంది ఈ రాశి కన్నా. అసలు ఈసారి తాలే కనపడట్లే, అసలు తాలు లేదు. కానీ మహేష్ మనం చూసిన ప్రతి ఫీల్డ్ లో ఎడల పచ్చి అన్ని సక్సెస్ అన్ని ఎడల పచ్చి అన్ని సక్సెస్. అవును అట్లా మహేష్ వేరేదైతే ఇట్లా చక్కగా పువ్వు ఇట్లా ఈ కలర్ ఇది తక్కువ ఉంటాయి, ఇది ఎక్కువ ఉంటుంది. గడ్డి పుట్టు ఇట్లా వన్ సైడ్ లేచిపోయింది. అది ఇట్లా కాపు ఎందుకుంటూ కాపు ఉండకపోవు. నీకు అక్కడ దాకా పోతాను ఎందుకన్నా. పక్కన 2 ఎకరాలు ఉంది, పక్కన 7 ఎకరాలు ఉంది. దీన్ని ఇటు చూసి దాని ఇటు చూడు, తేడా కనపడు. దీని ఇటు చూసి దీని ఇటు చూడు, దాంట్లో లేదు కాపు. ఇది ఒకటే చెట్టు అన్న, ఒక చెట్టు. ఇందులో ఎర్రకాయ ఉంది, ఇలా పచ్చకాయ ఉంది. అంటే తీగ పచ్చకాయ ఉంది. అంటే తీగపాయ చెట్టు ఒక్కొంతే నీకు పండుకాయ ఉంది. 2 అంతులు పచ్చకాయ ఉంది. ఒకటే కొమ్మ చూడు, కొమ్మ పచ్చారాయనా. దూరంగా ఉండి తీసినా సూపర్ ఉన్నాయి కనబడుతుంది.